العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وأصحابه أجمعين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنما المؤمنون إخوة فأصلحوا بين أخويكم واتقوا الله لعلكم ترحمون. గౌరవనీయులైన సభ అధ్యక్షులు, ముఖ్య అతిథులు, గౌరవనీయులైన ఉలమాలు, మస్జిద్ యొక్క కార్యనిర్వాహకులు, జమాత్ సభ్యులు, మహిళామణులు అందరూ అల్లాహ్ దయ వలన ఈరోజు రంజాన్కు స్వాగతం. ఈ ముఖ్య అంశం నేపథ్యంలో కొన్ని ఉప అంశాల మీద ఒకరోజు ధార్మిక సభ మన ఉయ్యూర్ అహ్లే హదీస్ మస్జిద్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అల్లాహ్ తబారక్ వ తఆలా దీన్ని ఖుబూల్ చేయుగాక, ఆమీన్. ఇక్కడి నుండి తీసుకునే సందేశం మనల్ని సంస్కరించే విధంగా అల్లాహ్ తబారక్ వ తఆలా మార్చుగాక, ఆమీన్. నాకు ఇవ్వబడిన అంశం ఐకమత్యం మరియు కలిసిమెలిసి ఉండడం నేటి కాలపు ముఖ్య అవసరం. ఇత్తెహాద్ వ ఇత్తెఫాక్ వక్త్ కి అహం జరూరత్. మనము యూట్యూబ్లో కొడితే ఐకమత్యం మీద చాలా మంచి ప్రసంగాలు వస్తాయి. కానీ ఒక అంశం ఒకటే ఉంది కాబట్టి ముఖ్యంగా యువ సహోదరులను ఉద్దేశించి నేను కొన్ని విషయాలు మీ ముందు సమాంతరంగా పెట్టదలుచుకున్నాను. బహుశా అందులో ఒకటి రెండైనా మీకు పనికి రావచ్చు, కానీ ఆలోచించి వీటిని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇత్తెహాద్ ఐకమత్యం అంటే కంటే ముందు ఐక్యంగా ఉండడం, గట్టిగా ఉండడం. ఇది ఒక సమాజాన్ని లేదా ఒక వ్యవస్థని, ఒక సంస్థని అందరి ముందు చూపుతుంది. దాని ఐకమత్యం, ఆ ఐకమత్యం వల్ల వచ్చే ప్రతిఫలం. ఇత్తెఫాక్ మామూలుగా మనం కలిసిమెలిసి ఉండడం అనే కంటే ఏకీభవించడం. మరి ఏకీభవించడం అంటే ఒక పరిధి కూడా తక్కువ అయిపోతుంది. ఏదైనా ఒక విషయంలో, ఒక సమస్యలో, ఒక తీర్పులో మనం అందరం ఏకీభవించాలి కాదు. అందుకే దీన్ని మళ్ళీ కలిసిమెలిసి ఉండడం అనే చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి ఐక్యంగా ఉండడం, అలాగే ఒక విషయం పట్ల అందరూ ఏకీభవించడం ఆ సమాజానికి అది ఎంతో శ్రేయస్కరం, అది ఎంతో ఉన్నత శిఖరానికి తీసుకెళ్తుంది. ఈరోజు ప్రతి జాతిలో, ప్రతి సమాజములో ఐక్యంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ నూరిపోస్తారు. కానీ ఇస్లాంలో ఐకమత్యం అత్యంత అంతర్భాగం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఏదైతే మొదటి విషయం కలిమా మనం చదువుతామో, లా ఇలాహ ఇల్లల్లాహ్, అక్కడి నుండే మనం ఒకరికి ఒకరు ఒక విశ్వాస బంధంలో ఐక్యం అయిపోతాము. మన రక్త సంబంధం కన్నా, మన వంశ సంబంధం కన్నా విశ్వాస సంబంధం చాలా బలమైనది. ప్రవక్త ఇది తెలుపడానికే వచ్చారు. అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రవక్తను పంపింది కూడా ఇందుకే. ప్రపంచంలో మరే విషయంలో ఐక్యత సాధ్యం కాదు పూర్తిగా, కానీ ఇస్లాంలో ఏ బోధన అయితే మనకు చేయబడిందో దాని మీద పూర్తిగా సాధ్యమవుతుంది అల్లాహ్ దయతో. ఎప్పుడైతే మనము కలిమా చదువుతామో ఒక ముస్లిం యొక్క ప్రాణం, ధనం,
అతని యొక్క మాన మర్యాదలు, అతని పట్ల నైతిక విలువలు అన్నీ కూడా తోటి వానిపై విధిగా హక్కుగా పరిగణించబడతాయి. అందుకే హక్కుల్ ముస్లిమి అలల్ ముస్లిమి సిత్తున్, ఒక ముస్లిం పట్ల మరొక ముస్లిం మీద 6 రకాల హక్కులు ఉన్నాయి. చిన్న విషయం సలాము దగ్గర నుండి, ఒక సలాం చేయడం, హామీ ఇవ్వడం, నేను మీరు వేరు కాదు, నా తరపు నుంచి మీకు ఎటువంటి నష్టము లేదు, మీ మేలు శ్రేయస్సు కొరకు అల్లాహతో దువా చేయడం, సహాయం కోసం పిలిచినప్పుడు ఆదుకోవడం. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఇస్లాం యొక్క అంతర్భాగమే ఐకమత్యం. అల్లాహ్ తబారకు తాలా కూడా వివిధ సందర్భాల్లో సూరే అన్ఫాల్లో, అలాగే సూరే ఆల్ ఇమ్రాన్లో 103వ ఆయతులో, అలాగే సూరతుల్ హిజ్రాత్లో వివిధ చోట్ల రకరకాలుగా అల్లాహ్ తబారకు తాలా సందర్భానుసారం చెప్పడం జరిగింది. ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, నిస్సందేహంగా విశ్వాసులు అందరూ సోదరులు, మీరు వారి మధ్య సంస్కరించండి, వర్గీకరించకండి, విడదీయకండి, దూరం చేయకండి, సంస్కరించండి. అలాగే ఇస్లామీయ పరిభాషలో ఐకమత్యం అనేది ఒక దేహం వంటిది. దేహంలో అనేక భాగాలు ఉన్నాయి. అయినప్పటికీ ఏ ఒక్క భాగం బాధపడినా అన్ని భాగాలు బాధపడతాయి. దాన్ని మనం వేరు చేయలేము. ఈ రకంగా ఐకమత్యంతో ఉండడం తప్పనిసరి. ఒక ఇల్లు కట్టుకుంటే అందులో ఒక సిమెంటు, ఒక ఇసుక, ఇటుకలు ఏ రకంగా కలిసి ఉంటాయో అలాగే ఇస్లామీయ సమాజంలో ప్రతి ఒక్కరి భాగం ఉంది, ప్రతి ఒక్కరి యొక్క విలువ ఉంది. షరతు ఏమిటంటే అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం మీద ఉండడం. చాలామంది పెద్ద పెద్ద సెమినార్లు చేస్తారు, మనం ఐక్యంగా ఉండాలి, మనం కలిసికట్టుగా ఉండాలి, రకరకాల ప్రయత్నాలు చేస్తారు, ఉప అంశాలు లేవనెత్తుతారు, ఎదుటి శత్రువుల్ని చెబుతారు, అన్నీ చెప్తారు. అవన్నీ కూడా తాత్కాలికంగా కేవలం ఒక సమయము, ఒక ప్రాంతానికి మాత్రమే నిర్దేశితమై ఉంటుంది. కానీ ఇస్లాంలో అలా కాదు. విశ్వాస బలం, విశ్వాస ఐకమత్యం ఎన్నటికీ ఎప్పటికీ మరణం వచ్చేంత వరకు కూడా. సోదరులారా, చరిత్రలో చూసుకుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముహాజిరీన్, అన్సార్ యొక్క ఉదాహరణ మనకు కనబడుతుంది. మక్కా వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు, మదీనా వాళ్ళు సేద్యం చేసేవారు, వ్యవసాయం చేసేవారు. ఎప్పుడైతే విశ్వాసం కొరకు వారు హిజ్రత్ చేసి, అంటే వలస వెళ్ళి ఎప్పుడైతే వలస పోతారో మదీనాకి, అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హితోపదేశం విని వారు తాము ఎప్పటి వరకైతే అపరిచితులు, తెలియని వాళ్ళు, కేవలం విశ్వాసులు అనే ఒక విషయం మీద వారు తమ ఆస్తులలో, తమ భూముల్లో, తమ ఇళ్లలో, తమ వ్యవసాయ భూముల్లో అన్నిట్లో కూడా వాటా ఇస్తారు. ఇది ఐకమత్యానికి నిదర్శనం. ఉహద్, బదర్ యుద్ధంలో మొదటిసారి మక్కా యొక్క అవిశ్వాసుల మీద మహాసంగ్రామం మొదలైంది. కానీ తక్కువ మంది ఉన్నప్పటికీ విశ్వాస బలమే వారిని నిలబెట్టింది మరియు వారికి విజయాన్ని చేకూర్చింది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఉహద్ మైదానంలో మొదటిసారి వారికి విజయం జరుగుతున్నా మళ్ళీ వారు తాత్కాలికంగా వారి అడుగులు తడబడగా మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించుకుని వారు సహాబాలందరూ ఏకమై ప్రాణాలను సైతం అర్పించారు. ఈ రకంగా అనేక ఉదాహరణలు మనకున్నాయి. బనీ ఉహ్బా, ఒక 12 సహాబాలు నాయకత్వాన్ని కేవలం ఇస్లాంకు బలం చేకూర్చడానికి ఒకే ఒక జమాత్గా ఏర్పడ్డాయి. యదుల్లాహ్ మాల్ జమా, అల్లాహ్ తబారక తఆలా యొక్క చేయి జమాత్తో ఉంది, కలిసికట్టుతనంలో ఉంది. ఒక వ్యక్తి సమృద్ధి చెందితే, అభివృద్ధి చెందితే ఆ వ్యక్తి వరకే పరిమితం. అతని ఆలోచనలు, అతని ప్రతిఫలాలు వ్యక్తిత్వానికే పరిమితం అవుతాయి. కానీ అదే ఒక సమాజం వృద్ధి చెందితే ఆ సమాజంలో ఆ వ్యక్తి కూడా వస్తాడు, అతని ఇల్లు కూడా ఉంటుంది, అతని జమాతు కూడా ఉంటుంది, అందరూ కూడా బాగుపడతారు. అందుకే ఎప్పుడు కూడా సమాజం గురించి ఆలోచించాలి, జమాత్ గురించి ఆలోచించాలి.
అలాగే ఇత్తెఫాక్ అంటే ఏకీభవించడం, ఇక్కడే సమస్య వస్తుంది. చాలామంది నాకంటూ ఒక జ్ఞానం ఉంది, ఇతరుల మాట నేను ఎందుకు వినాలి? సోదరులారా, మీరు వినడం లేదు. మీరు ఇతరుల మాట వినడం లేదు. వినడం అంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయడం కాదు, అర్థం చేసుకోవడం. చదువుకున్నవారు ఇరువురు కూర్చుని ఒక సలహా సంప్రదింపులతో సంభాషించినప్పుడు ఏ ఉద్దేశంతో ఎదుటి వ్యక్తి చెప్తున్నాడో, దాని లక్ష్యం ఏమిటి, దాని సిద్ధాంతం ఏమిటి, దాని యొక్క ఆధారం ఏమిటి అర్థమైనప్పుడు మీలో అహంకారం, గర్వం నశించిపోవాలి. అది విశ్వాసానికి ప్రతీక. అప్పటికీ మీరు గర్విష్టి అని అహంని చూపిస్తే మీరు సమాజంలో లేనట్టే, జమాత్లో లేనట్టే. మీ వల్ల సమాజానికి ఎటువంటి లాభము లేదు. మనలో చాలామంది మేధస్సులు ఉంటారు, మేధావులు ఉంటారు, పెద్ద పెద్దవారు ఉంటారు, చదువుకున్న వారు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. నిజానికి ఈ జ్ఞానము మన గొప్పదనం ఏమీ లేదు. అల్లాహ్ తబారక తాలా ఇచ్చినదే. ప్రతిదీ కూడా అల్లాహ్ తబారక తాలా ఇచ్చినదే. కానీ దాన్ని ఉపయోగించి 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు ఆచరణలో తీసుకొస్తారు. దాని ప్రతిఫలాన్ని ఒక సమాజానికి ఇస్తారు. అప్పుడే మీ మేధస్సుకి, మీ జ్ఞానానికి, మీ తపనకి, మీ ప్రయత్నానికి, మీ కృషికి ఒక ఫలితం ఉంది, ఒక ప్రశంస ఉంది, అల్లాహ్ దగ్గర పుణ్యం ఉంది. అయితే ఇది ఎలా సాధ్యం అంటే తఖ్వా అంటే జాగ్రత్త పడడం, మనల్ని మనం కాపాడుకోవడం. అదే ఇస్లామీయ పరిభాషలో అల్లాహ్ ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్లకుండా ఉండడం. మన జీవితం మొత్తం అల్లాహ్ యొక్క ఆదేశాలకు విధేయత చూపవలసిన అవసరం ఉన్నప్పుడు ఏ చోట, ఎక్కడ, ఎవరి కోసం అల్లాహ్ యొక్క ఆదేశాలకు అతిక్రమించి మనం చేయవలసిన గొప్ప పని ఉంది. ఇది అర్థం చేసుకోరు. అందుకే ఒక్కొక్క వ్యక్తి చిన్న చిన్న విషయానికి, విభేదాల మీద దూరమైపోతారు. అలా దూరం అవ్వడం వల్ల సమాజానికి పెద్ద నష్టం జరుగుతుంది. వ్యక్తి వల్ల సంస్థకు పేరు కాదు, వ్యవస్థకు పేరు కాదు. వ్యవస్థ వల్ల, సంస్థ వల్ల, సంస్థలో ఉండే, వ్యవస్థలో ఉండే వ్యక్తికి పేరు. కాబట్టి ఇస్లామీయ సమాజంలో ఉన్న విశ్వాసులమైన మనకు పేరు ఉంది, మనకు రక్షణ ఉంది, మన యొక్క మాటకు విలువ ఉంది. సోదరులారా, ఇస్లాంలో ఎక్కడ కూడా జమాత్ని విడిచిపెట్టి మనం చేసే పనిని గొప్పగా చెప్పలేదు. అయితే మనము ఎదుటి వ్యక్తి యొక్క మాటని అర్థం చేసుకోవడంలో మన మనసుని నిర్మలంగా ఉంచలేకపోతాం. ఒక చిన్న ఉదాహరణ, ఒక మనిషి పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకం మొదట ముందు మాటనో మనవి అనో రాస్తాడు. అందులో ఆ పుస్తకంలో తను చెప్పబోయే అంశాలు ఏమిటి, ఏ విషయాన్ని లేవనెత్తుతున్నాడు, ఏ కోణంలో చెప్తున్నాడు అనే విషయం చెప్తాడు. అది చదివిన తర్వాత ఆ పుస్తకం చదివితే పూర్తిగా లాభదాయకంగా ఉంటుంది. ఆ పేజీని వదిలిపెట్టేసి చదివితే ఇలాంటి ఆరాధనలు, ఇలాంటి వజూ గురించి, ఇలాంటి జకాత్ గురించి మన దగ్గర కోకల్లలు పుస్తకాలు అన్నీ చదువుతూ ఉంటాం. కానీ రచయిత మనలో ఒక ఆలోచనని లేవనెత్తుతాడు. కాబట్టి ఎదుటివాడు మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు అతని మనసులో ఆలోచన ఉంటుంది, అతనికి ఒక ఉద్దేశం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే విభేదాలను మనం దూరం చేయగలం, కలిసికట్టుగా పని చేయగలం. ఈరోజు ఐకమత్యం యొక్క అవసరం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే విశ్వాస బంధంలో మనం ఎప్పటికీ కూడా వేరు కాదు. కానీ దురదృష్టం మనల్ని వెంటాడుతుంది. ఆ దురదృష్టం కూడా మన చేతులారా మనం తెచ్చుకున్నది. మనము విశ్వాసాన్ని, ఇస్లాంని పక్కన పెడతాం. అవసరమైతే ఒక సంస్థకో, ఒక పార్టీకో, లేదంటే ఒక ఆలోచనకో, లేదంటే ఒక సమస్య మీదో మనం ఐకమత్యం కావడానికి, లేదా పిలిస్తే ధర్నాలు చేయడానికి, ర్యాలీలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. నిజానికి ఒక విషయాన్ని సమగ్రంగా
సమతుల్యతో మనం పరిష్కరించాలి అంటే మనం ముస్లింలు కాబట్టి ఇస్లాంలో దాని యొక్క స్థానం ఏమిటి, దాని తాలూకు మనకు స్పష్టమైన ఆదేశాలు ఏమిటి, మనం ఆచరించాల్సిన పద్ధతి ఏమిటి, అది తెలిసిన వారిని కూడా మనం సమావేశంలో పెట్టి మనం ఆ దిశగా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏకీభవన జరుగుతుంది, ఇత్తఫాక్ అవుతుంది. సోదరులారా, నేటి సమాజంలో శత్రువులు మన మీద దాడి చేస్తున్నారు. మన భావాల మీద, మన ఆలోచనల మీద, మన ఆచరణల మీద, మన నైతిక విలువల మీద, అలాగే మన యువశక్తి మీద, అన్నిటి మీద. మనకు తెలియని విషయము కాదు. ఒక వ్యక్తి ఒక ఆలోచనకి ప్రేరేపితుడైతే ఆ ఆలోచనలో ఎంత దూరం వెళ్ళిపోతాడంటే తోటి వ్యక్తితో విభేదించడానికి, పోట్లాడడానికి, తగాదా పడ్డానికి, అతను ముస్లిమా కాదా అని ఆలోచించడానికి కూడా అతని దగ్గర సమయం లేదు. మనలో ఉండే ఉద్రేకాలు, ఆవేశాలు, శైతాన్ మనల్ని ఎలా పైకి తీసుకొస్తూ ఉంటే మనం అలాగే దాన్ని అనుసరిస్తాం. అందుకే ఒకే సమాజం మనం అయినప్పటికీ వివిధ వర్గాలు, వివిధ జమాతులు, వాస్తవానికి మనమే ఎదుటి వారి చేతిలో ఒక ఆయుధాన్ని ఇస్తున్నాం. అప్పటికీ మన యొక్క సమాజం ఒకే దేహం వంటిది, ఒకే ఇల్లు లాంటిది. అలాగే కలిమా చదివిన తర్వాత మన సమస్యలు, మన హక్కులు, మన విధులు ఒకే రకమైనవి. ఒకరిపై ఒకరికి బాధ్యత ఉంది, ఒకరిపై ఒకరికి హక్కు ఉంది, ఒకరిపై ఒకరికి విధులున్నాయి. సోదరులారా, మనకు మార్గాలు ఏమిటి ఐకమత్యంగా ఉండడానికి, అలాగే ప్రతి విషయంలో ఏకీభవించడానికి? ప్రతి విషయం అంటే సముచితమైన విషయం. మార్గాలు ఏమిటి? మనము ప్రపంచాన్ని సాధించడానికి అనేక సమావేశాలు చేస్తాం, కానీ ఇక్కడ మనకు మార్గాలు ఏమిటంటే అన్నిటికంటే ముందు మనం అల్లాహ్ యొక్క దాసులం. మనం అల్లాహ్ కాదు, ప్రభువులు కావు, మనం దాసులం. గర్వం అనే లక్షణం మన దగ్గర ఉండకూడదు. అది అల్లాహకు మాత్రమే అలంకరణ. కాబట్టి అల్లాహ్ ముందు మనం అందరం ఇబాదల్లాహ్, అందరూ కూడా ఒకరికొకరు సోదరుల వలె అల్లాహ్ యొక్క దాసులు మాత్రమే. అలాంటప్పుడు మన మధ్య ఒకరిని ఒకరు మాట్లాడుకోవడం, ఒకరిని ఒకరు ఆదరించడం, గౌరవించడం, ఒకరి భావాలు ఒకరు సంస్కరించడం, అలాగే మంచిదైతే తీసుకోవడం. ఎక్కడైతే మనలో కొందరు సోదరులు తప్పటడుగులు వేస్తున్నారో, లేదా మనం తప్పటడుగులు వేస్తున్నామో, ఎవరైనా మనల్ని సంస్కరిస్తే లేదా వారిని సంస్కరిస్తే అల్లాహ్ ప్రవక్త వైపు తిరగడం, మరలడం, ఇదే మొదటి విషయం. ఫైన్ తనాజాతుం ఫి షైఇన్ ఫరుద్దు ఇలల్లాహ్. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందులో మీరు చెప్తున్నారా, నేను చెప్తున్నావా అని కాదు, ఎవరు అల్లాహ్ మరి ప్రవక్త వైపు దాన్ని మరలింప చేస్తారో, అక్కడి నుండి దానికి పరిష్కారం తీసుకొస్తారో, మీరు ఏకీభవంగా దాన్ని అంగీకరించాలి. అప్పుడే అల్లాహ్ దగ్గర మనం నిజమైన దాసులం. దానికి పుణ్యం ఉంటుంది, ఆ పని సాకారం అవుతుంది, దాని ప్రతిఫలం ఉంటుంది, ఎదుటి వ్యక్తుల ముందు మన బలం కూడా ఉంటుంది. అలాగే రెండవ విషయం తఖ్వా ఉండాలి. మొదటిది మన ఉనికిలో గర్వాన్ని తీసేయాలి. రెండోది తఖ్వా ఉండాలి. తఖ్వా అంటే ఏమిటి? ఎక్కడ మన యొక్క పనుల్లో, ఎక్కడ మన ఆచరణల్లో అల్లాహ్ పట్ల అవిధేయత జరుగుతుందో దాన్ని మనం జాగ్రత్తగా గమనించి దాని నుండి వెనుదిరగాలి. సోదరులారా, తండ్రి ముందు, గురువు ముందు, సోదరుల ముందు, 10 మంది ముందు మనం తప్పు చేయం. తక్కువ అంటే ఇది కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, మానసికంగా కూడా అల్లాహ్కు భయపడేవారు ఎప్పుడు కూడా అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకే తన మాటను ఉంచుతాడు, తన సలహాను ఉంచుతాడు, ఇతరుల మాట తీసుకుంటాడు, ఇతరుల సలహా తీసుకుంటాడు. అలాగే మూడవ విషయం ఏమిటంటే ముఖ్యంగా యువకుల్ని మనం సమాజంలో అన్నిటికంటే శక్తివంతమైన వర్గం అని చెప్తాం. ఏం చేస్తారు వీరు?
ఏం చేస్తారు? సమాజాన్ని వినాశనం చేస్తారు, నాశనమే చేస్తారు. వాట్సాప్లో మెసేజ్ వస్తే ఫార్వర్డ్ చేస్తారు, లేదంటే ఎవరైనా ఒక జెండా పట్టుకుంటే దాని వెనకాల తిరుగుతారు. ఒక బ్యానర్ కింద నిలబడి 10 మందిని పిలుస్తారు, వచ్చినవాడు మనవాడు, రానివాడు అవతలివాడు. వారి నిజమైన ఆలోచన శక్తి నశిస్తుంది. వాస్తవానికి సంస్కరించాల్సింది వీరినే. నిజానికి యువశక్తి ఎలాంటిది అంటే వారి యొక్క ఆవేశాన్ని తగ్గించుకుని మాటని అర్థం చేసుకోవడంలో వారి యొక్క శక్తిని ఉపయోగించాలి. వారి ముందు అనుభవజ్ఞులు ఉంటారు, పెద్దవారు ఉంటారు, వారి ముందు చిన్నవారు ఉంటారు. కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో వారి శ్రమని వెచ్చిస్తే దానివల్ల ఫలితాలు చాలా బాగా వస్తాయి. సోదరులారా, ఒకరితో ఒకరు కలిసి కూర్చోండి, మాట్లాడండి, సలహాలు పంచుకోండి, ఒక విషయం పట్ల చర్చించండి. అందులో అల్లాహ్ ప్రవక్తకు నచ్చే మాటకి మీరు దానికి ప్రాధాన్యతనివ్వండి. అదే మాటని మీ మాటగా తీసుకుని దానికై కట్టుబడి ఉండండి. అంతేగాని మనకు నచ్చినా మనకు నచ్చకపోయినా దీనికే కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మనమంతా విశ్వాసులం. ఒక విశ్వాసిని తిట్టడం పాపం, అతన్ని హత్య చేయడం కుఫరు, మరి అలా తిరస్కారం. మరి అలాంటప్పుడు మన విశ్వాసిని మనం ఏ స్థాయిలో, ఏ మేరకు, ఏ స్థితిలో కూడా విడిచిపెట్టాలి. అలాంటిది చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న మాటలకి మనం మన తోటి సోదరుల్ని వదిలిపెట్టేయడం చాలా పెద్ద నేరం, చాలా పెద్ద బాధాకరమైన విషయం. కాబట్టి యువకులు ఏ ప్రయత్నాలైతే వేరే వేరే వాటి మీద వెచ్చిస్తున్నారో దానికంటే ముందు ఎదుటి వ్యక్తి యొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ముందే చెప్పాను, ఒక ఆలిం మీ ముందు ఉండొచ్చు, ఒక పెద్ద గురువు ఉండొచ్చు, లేదా మీలాంటి ఒక వ్యక్తి ఉండొచ్చు. కానీ తీసుకొచ్చే మాట, దాని తాలూకు నేపథ్యం, ఉద్దేశం అతని నుండి పూర్తిగా వెలువడక ముందే మీరు నిర్ణయం తీసుకోకండి. మీరు ముందే విభేదించి దూరం అయిపోకండి. దానివల్ల సమాజం శక్తి కోల్పోతుంది. అలా చేయకూడదు. కాబట్టి ఒక యువశక్తి ఎలాంటిదంటే ఏ పనైనా చేయగలరు, శక్తి ఉంటుంది, ఆలోచన శక్తి కూడా వారి దగ్గర గంభీరంగా ఉంటుంది, చాలా బలం ఉంటుంది. కానీ అలాంటి బలాన్ని సహనంతో, సమగ్రంతో సమాజం కొరకు, సమాజ వృద్ధి కొరకు ఉపయోగించాలే కానీ ఏదో మనకు అధికారం ఉందనో, లేదా మనకు పలుకుబడి ఉందనో, లేదా మనకు జ్ఞానం ఉందనో వేరైపోయి జమాత్ని విచ్ఛిన్నం చేయకూడదు. అలాగే పెద్ద పెద్ద సెమినార్స్, కాన్ఫరెన్స్ ఇలాంటివి ఏర్పాటు చేయాలి. అందులో సంస్కరణ విషయాలు చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైనది. సంస్కరణ అనగానే మనము మహాసభలు చేస్తాం కదా, అది సరిపోతుంది. లేదు, ప్రతి వర్గంలో కూడా, ప్రతి భాగంలో కూడా, ఉదాహరణకి ఉపాధ్యాయులు ఉన్నారు, ఆ ఉపాధ్యాయులకు కూడా సంస్కరణ అవసరం. వారికంటే వయసులో పెద్దవారు వారిని సంస్కరించడం వల్ల వారు చిన్నవారిని ఇంకా మెరుగైన స్థితిలో చేస్తారు. అలాగే ప్రతి విషయంలో న్యాయవాదులు ఉన్నారు. ఇస్లాం పరిధిలో న్యాయాన్ని మనం ఎలా స్థాపించాలి, న్యాయాన్ని మనం ఎలా ఇప్పించాలి, అలాగే ప్రతి విభాగంలో సంస్కరణ అవసరం. ఈ దశలో ఒక విషయాన్ని ఇది కూడా ప్రస్తావించాలనుకుంటున్నాం. మనం జమాత్ కోసం, ముసల్లీల కోసం సభలు ఏర్పాటు చేసి చెప్తాం. కానీ మన యొక్క సభలు ఇంకా బాగా జరగాలి అంటే, జమాత్లో ఉండే ముసల్లీలు మస్జిద్తో ముడిపడి ఉండాలి అంటే, ఆ మస్జిద్ యొక్క నిర్వాహకులు, కమిటీ వాళ్ళు జమాత్కి చాలా దగ్గరగా ఉండాలి. వారి సంస్కరణ కూడా జరగాలి. వేరువేరు సమయంలో జమాత్ కోసం సంస్కరణ సభలు నిర్వహిస్తే, మరికొన్ని ప్రత్యేక సమయంలో వారికి సముచితమైన ఉలమాల్ని పిలిచి కమిటీ యొక్క సంస్కరణ కూడా చేసుకోవాలి. తద్వారా వారు అల్లాహ్ యొక్క సేవ, అల్లాహ్ గృహం యొక్క సేవ ఎంత మెరుగ్గా చేయగలరు. ఇందులో ఐకమత్యం ఉంది, ఇందులో ఎవ్వరు దూరం అవ్వరు. ప్రతి ఒక్కరి యొక్క సంస్కరణ అవసరం ఉంది. ఇలాగే ఇక్కడ ఇంకొక మాట ఏమిటంటే, సాధారణంగా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు, ఏదైనా పెద్ద పెద్ద సెమినార్స్ జరిగినప్పుడు, లేదా ఏదైనా వేరే రకమైన సభలు జరిగినప్పుడు, ఆ సభ అనంతరం కొన్ని అపోహాలు వస్తాయి, లేదా తప్పులు దొర్లుతాయి, లేదా దాన్ని మళ్ళీ దాని కొరకు సంజాయిషి చెప్పుకోవడానికి మనము వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ ఏదైనా ఒక పండుగ వస్తుందంటే, లేదా ఏదైనా ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు అంటే, లేదంటే ఐకమత్యానికి సంబంధించి అందరికీ ఒక పిలుపునివ్వాలి అనుకుంటే ముందుగా
ఒక సంస్కరణ సభ, ఉపసభ ఏర్పాటు చేసుకోవాలి. మనం ఒకరిని ఒకరు సంస్కరించుకోవాలి, చెప్పుకోవాలి. మన పండుగ ఇది, మనం ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఇందులో ఉన్న గొప్పతనాన్ని అవతలి వాళ్ళకి అందేలా మనం ఎలా చేసుకోవాలి, ఎలా దీని ద్వారా మనము పరోక్షంగా సందేశం ఇవ్వాలి, ఎలా చేయాలి. ఆ ప్రవక్త మనల్ని కలపడానికి వచ్చారు, మన ఐకమత్యాన్ని చాటడానికి వచ్చారు, కలిసి ఉండమని చెప్పడానికి వచ్చారు. అదే ప్రవక్త పేరు మీద పండుగ చేస్తూ మనం వివిధ వర్గాలుగా విడిపోతున్నాం. ఆ తర్వాత పోట్లాటాలు, తగాదాలు. ఒక వ్యక్తి ఇంటి నుండి బయటికి వెళ్తే ఆ వ్యక్తి ఏ సమస్యలో చిక్కుకుంటాడో, ఆ యువకుడు ఏ సమస్యలో చిక్కుకుంటాడో వారి ఇంటిల్లిది పాది చూస్తూ ఉంటుంది. ఎందుకు? వారు జమాత్ నుండి విడిపోయి ఆలోచించడం వల్ల, తన సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల, తనకు నచ్చిన ఆలోచనకి ప్రేరేపితమైనడం వల్ల. అదే జమాత్తో ఉండి మషోరా చేస్తే, సలహా చేస్తే, చర్చల్లో ఉంటే అతను ఎక్కడ దూరం అవ్వడు, మరియు అతను సాఫల్యం మీద ఉంటాడు, సమగ్రంగా ఉంటాడు. కాబట్టి సోదరులారా, ఐకమత్యం మరియు ఏకీభవించడం లేదా ఏక్యంగా ఉండడం అంటే ప్రతి విషయంలో మనము అల్లాహ్ యొక్క మెప్పు పొందాలి, అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందాలి. ఆ ఉద్దేశంతోనే చేయాలి. ఆ ఉద్దేశంతో చేయబడే ప్రతి పనిలో కూడా అల్హమ్దుల్లా మనకు లాభమే ఉంటుంది, ప్రయోజనమే ఉంటుంది. చివరిలో కొన్ని నేటి పరిస్థితుల్లో మనకు ఎదురయ్యే ఇబ్బందులు, వాటి నుండి కూడా మనం జాగ్రత్త వహించాల్సిన విషయాల మీద చెప్పి నేను నా మాటని ముగిస్తాను. ఈరోజు మన చేతుల్లో ఉండే సోషల్ మీడియాలో దాని మీద మన యొక్క ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో ఒక సంఘటన జరిగితే అక్కడి ప్రాంతవాసులు బాధితులు ఉండంగా దాన్ని మనం మోస్తూ, ఇక్కడ మనం మషోరా చేయకుండానే, జమాత్తో సలహా సంప్రదింపులు చేయకుండానే దాని మీద మనం మన తాలూకు భావాలు వ్యక్తపరుస్తాం. అది మన ముస్లింల మధ్య కూడా, ముస్లిమేతరుల మధ్య కూడా. దీనివల్ల లాభం ఏమిటి? దీనివల్ల లాభం ఏమిటి? మీ కళ్ళ ముందు ఉండే మీ తోటి సోదరులతో ముందు మీరు ఐక్యంగా ఉండండి. మీ సమాజం తోటి వారికి ఒక ఆదర్శ సమాజంగా కనబడే విధంగా ప్రయత్నం చేయండి. తద్వారా ఇస్లాం అంటే ఇది, ముస్లిమ్స్ అంటే ఇది, ఇలా నమాజ్ అంటే ఇది, ఒక్కొక్క విషయం మన తోటి వారు ఉండంగా తెలుస్తుంది. అదే విధంగా అది పైకి వెళ్తుంది. కానీ ఈరోజు మనం ముస్లిమేతరుల మధ్య ఉంటే చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉన్న వాళ్ళమే, కలిసి చదువుకున్న వాళ్ళమే, ఎక్కడి నుంచో ఒక మెసేజ్ వస్తుంది, ఆ తర్వాత ఆ మనిషి కలవడం మానేస్తాడు. మన మధ్య ఏమి తగాదాలు జరగలేదు, కానీ ఎక్కడో జరిగిన సంఘటన మనల్ని వేరుపరుస్తుంది. అంటే మనం ఇస్లాం గొడుగులో నీడలో ఉండి నిజమైన ముస్లింగా లేము. నిజమైన ఇస్లాం యొక్క ఆచరణ మన యొక్క జీవితంలో ప్రతిబింబం లేదు. అందుకే వారి ముందు మనం అనుమానాస్పద వ్యక్తులుగా కానవస్తున్నాం. సోదరులారా, మీకు వచ్చే ప్రతి సందర్భంలో మీరు పరోక్షంగా సందేశం ఇవ్వచ్చు. నమాజు తీసుకోండి, నమాజులో మీరు సందేశం ఇవ్వచ్చు. ఒక పండుగ తీసుకోండి, అందులో ఒక సందేశం ఇవ్వచ్చు. ఇందులో ఎటువంటి నష్టము లేదు, అందరి యొక్క శ్రేయస్సు ఉంది అని. ఇలా ఐకమత్యంగా కలిసి చేయబడే, ఇస్లాం పరిధిలో చేయబడే ప్రతి పనిలో ఎదుటి వారికి ఆలోచించే అవకాశం దొరుకుతుంది. తద్వారా మీ యొక్క పరిచయం మంచిగా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఐకమత్యం విషయంలో మనం ఏ విషయం వల్ల దూరం అవుతున్నాం, ఏ విషయం వల్ల విభేదం చెందుతున్నాం, ఏ విషయం వల్ల తోటి విశ్వాసితో మనం దూరం అవుతున్నాం, ఈ విషయం మీద మనం ఆలోచించాలి. అది చిన్న విషయం అయితే, అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలకు వ్యతిరేకమైతే దాన్ని వదిలివేయాలి. సమాజం కొరకు మన యొక్క గర్వాన్ని పక్కన పెట్టాలి, ఎదురెళ్ళి కలవాలి. ఎవరు ముందెళ్ళి సలాము చేస్తే వారి స్థానం ఎక్కువ అని ఇస్లాం చెప్తుంది. ఎడబాటులో ఉన్న బంధువులు సైతం అల్లాహ్ మెప్పు కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాటలో ముందుగా వెళ్ళి సలాము చేసి ఆ బంధాన్ని కొనసాగిస్తే వారి యొక్క స్థానం, వారి యొక్క పుణ్యాలు ఎక్కువ. ఇస్లాం ఇది చెప్తుంది. మరి ఏ విషయం మనల్ని విభేదిస్తుంది, ఏ విషయం మనల్ని దూరం చేస్తుంది? కాబట్టి సోదరులారా, మనము
ఇస్లాం పరిధిలో ఆలోచిస్తే, షరియత్లో ఆలోచిస్తే మనకు ఎక్కడ చోటు లేదు ఐకమత్యాన్ని విడిచిపెట్టి మనం దూరంగా పారిపోవడానికి. అల్లాహ్ దయ వల్ల, మనం చదివే కలిమా వల్ల, మనం చేసే నమాజు వల్ల, మనం చేసే ఆచరణ వల్ల, అల్లాహ్ కొరకు మనం చేస్తున్నటువంటి దాస్యం వల్ల మనందరి మధ్య ఐకమత్యం ఉంది. కాకపోతే దాన్ని మనం గుర్తు చేసుకోవడం లేదు. దాన్ని కనబడే విధంగా మన ఆచరణని మనం ప్రయాణంలో తీసుకెళ్ళలేకపోతున్నాం. దీన్ని మనం విడనాడాలి. శైతాన్ మన వెంటే ఉంటాడు, కానీ మనం గమనించగలగాలి. శైతాన్ మన మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉంటాడు, కానీ ఆ విభేదాలకు పరిష్కారం అల్లాహ్ యొక్క గ్రంథం మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్లో ఉంది, మరియు సహాబాల యొక్క జీవిత చరిత్రలో ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం అటువైపు మరలి ఆలోచిస్తామో అల్హమ్దుల్లా మన మధ్య అలాంటి సమస్యలు దానికి అదే సమసిపోతాయి. తిరిగి మనం అందరం ఐక్యంగా ఉండొచ్చు, మరియు ఐకమత్యంగా మన సమాజాన్ని సమృద్ధిపరచవచ్చు. అలా కాని పక్షంలో శత్రువులు మన సమస్యల్ని మనకు పెద్దదిగా చేసి చూపిస్తారు. వాటి మధ్య మనం విభేదాలు సృష్టించుకొని ఒకరికొకరు దూరం అయిపోతాం. ఫలితంగా మనం నష్టపోతాం, అవమానానికి గురవుతాం, శత్రువులు లాభపడతారు. అల్లాహ్ తబారకు తాలాతో దువా ఏమనగా, అల్లాహ్ తాలా మన అందరికీ ఐకమత్యంగా ఉండడానికి, కలిసిమెలిసి ఉండడానికి, సరైన తీర్పు, సరైన సలహా మీద ఐక్యత చూపడానికి, ఏకీభవించడానికి అనుగ్రహం ప్రసాదించుగాక. అలాగే అల్లాహ్ తబారకు తాలా మన అందరినీ తఖ్వా అంటే దైవభీతిని కలిగి ఉండే విధంగా మన జీవితాన్ని అల్లాహ్ యొక్క దాస్యం కొరకు సాధనంగా మలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అల్లాహ్ తబారకు తాలాకు కృతజ్ఞతలు. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఫజజాకుముల్లాహు ఖైర్ వ హసన్ జజా ఫిద్ దునియా ఫిల్ ఆఖిరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.